ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసిన అనమాట. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే చావా మూవీ. అసలు ఏంటి చావా మూవీ, ఎందుకు జనాలంతా ఇంత పిచ్చోళ్ళ ఎందుకు చూస్తున్నారు, అసలు సినిమా సబ్జెక్ట్ ఏంటి, అసలు విక్కీ కౌశల్ ఏంటి, సినిమా చావా ఛత్రపతి శివాజీ గారి కొడుకైనటువంటి శంభాజీ మహారాజు గారి స్టోరీ ఏంటి. అసలు నేనైతే ఫస్ట్ అయితే ఎట్లుంటుందా అని నేనైతే చాలా ఎక్సైట్ అయినా. నాకు లక్కీగా ఏంటంటే నేను రీసెంట్గా మూవీ చూసిన అనమాట. జస్ట్ 2 days అవుతుంది. ఆ సినిమా చూడకముందు ఎంత క్యూరియాసిటీ ఉండేనో సినిమా చూసిన తర్వాత అయితే అంత గూస్ బంప్స్ అనమాట. ఎట్లా అంటే మామూలుగా కాదు. విక్కీ కౌశల్ ఇంతకుముందు నేను చాలా సినిమాలో చూసినాను. రీసెంట్గా వచ్చిన బ్యాడ్ న్యూస్ మూవీ కూడా చూసిన అనమాట. ఆ సినిమాలో అంతగా తను 100% ఎఫర్ట్ ఇచ్చిండు, కానీ ఆ సినిమాలలో అతనికి అంతగా గుర్తింపు రాలేదు. బట్ ఈ సినిమాలో మాత్రం 100% ఎఫర్టే కాదు, ఏకంగా మన హిందువుల మనోభావాలను అన్నిటిని ఒకేసారిగా క్యాచ్ చేసిన సినిమా అనమాట. అట్లా ఇట్లా లేదు, బీభత్సంగా ఉంది. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చూడాల్సిన సినిమా అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందరికీ తెలుసు శివాజీ మహారాజ్ ఎంత సాహసవంతుడో, తను ఎంత ధైర్య సాహసాలు చేసి సమాజానికి అంటూ ఒక హిందూయిజాన్ని ఎట్లా అయితే కాపాడడానికి కృషి చేసిండో, తన కొడుకైనటువంటి శంభాజీ మహారాజు కూడా అంతేగానే చాలా కష్టపడ్డాడు. అంతేకాదు, తన దేశ రక్షణ కోసం అని మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం తన ప్రాణాలని తెగించిన వ్యక్తి. తను కళ్ళు వీకేసిన, కళ్ళల్లో ఇనుప సీకులు గుచ్చిన, పెయ్యంతా చర్మం మొలిచేసినా కానీ గోర్లు వీకేసిన, ఉప్పుని ఆ దెబ్బలపైన గాయాలపైన పూయడము. అసలు ఆ సీన్లు చూస్తుంటే ఒక్కొక్కటైతే నాకైతే కళ్ళలో నీళ్ళు ఆగలేదు, మామూలుగా కాదు. ఆ సినిమా అసలు నేను చాలా సినిమాలు చూసినాను, కానీ అన్ని సినిమాల్లోకి వెళ్ళా ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా చాలా నాకైతే నచ్చింది. మనం ఎన్ని సినిమాలు చూసినాము, ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం అనేది కాదు, ఆ సినిమా వల్ల మనము ఏం నేర్చుకుంటున్నాము, అసలు ఎందుకు చూడాలి అన్నదాన్ని నేనైతే ఈ సినిమా చూసిన తర్వాత అయితే డిసైడ్ అయినా. ఇంతవరకు చూసిన సినిమాలోకి ఎత్తు, ఇప్పుడు చూసిన ఈ చావా మూవీ అయితే ఒక ఎత్తు అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా చావా గారి గురించి చెప్పాలంటే తనకి ఇంకా సగం మాత్రమే హింసలు పెట్టినే చూపించారు. ఇంకా ఘోరంగా తనను చంపిరంట. అంటే తనని ముక్కలుగా కోసి సముద్రంలో పడేస్తే రాజ్యం మరాఠా యోధులందరూ కలిసి తన ముక్కలన్నీ తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు చేసిరంట. అంత గొప్ప వ్యక్తి చావు బ్రతుకులో ఉన్నా కానీ తను మన హిందూ ధర్మాన్ని వదలలేదు, హిందుత్వాన్ని వదలలేదు. లాస్ట్కి వచ్చేసి తన మొఘల్ సామ్రాజ్యం అయినటువంటి తను అడుగుతారు ఇట్లా, నీకు ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాను, నేను హిందువుగా వదిలి మా దాంట్లోకి వచ్చేయి, నీకు మంచి జీవితాన్ని ఇస్తా అని తను అంటాడు. తను అన్నా కానీ నువ్వే మా దాంట్లోకి, మా హిందుత్వానికి వచ్చి చూడు ఎట్లుంటుందో నేను చూపిస్తా అనేసరికి మొఘల్ చక్రవర్తికి ఇంకా ఆగలేదు. దాన్ని ఎట్లయినా సరే అది తీసుకోకపోవడం వల్ల తనని చంపిండు, కానీ తనలో ఉన్న హిందూయిజాన్ని మాత్రం చంపలేకపోయిండు. ఇదంతా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఎట్లుందంటే వేరే అన్య మతస్థులు మన హిందువుల్ని ఇట్లా లాక్కుంటున్నారు. అంటే డబ్బు కాశపెట్టు ఇంకేదో ప్రగోభాలకు లోబడి చాలామంది హిందూయిజాన్ని వదిలిపెట్టి వేరే మతాలలోకి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా చూడాలి ఈ సినిమా, అట్లాంటి వ్యక్తులు. ఎందుకంటే మన హిందువుల్ని అంటే అసలు హిందూయిజం కోసం ఎంతోమంది యోధులు వాళ్ళ ప్రాణాలను ఎందుకు వదిలిపెట్టిరు, అసలు ఎందుకు అంత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో రష్మిక మండన ఫస్ట్ టైం నాకు ఒక మంచి లేడీ ఓరియంటెడ్గా అనిపించింది. తన హస్బెండ్కు చావా చక్రవర్తి చావా గారి వైఫ్ అయినటువంటి రష్మిక మందన్న కూడా తను కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేసింది సినిమాలో. ఈ శత్రువులను ఎదిరించడంలో అండ్
వీరత్వాన్ని చూపించడంలో కానీ తను కూడా ఏమాత్రం తగ్గలేదు. అందుకని నా ఒపీనియన్ ప్రకారం చావా మూవీని ఖచ్చితంగా అందరూ చూడాలి, మన హిందువులు అందరూ ఖచ్చితంగా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాని ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేసిరనమాట. ఇది మన తెలుగులో కూడా త్వరలో కూడా డబ్బింగ్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అట్లా వస్తే కూడా ఇంకా చాలా చాలా మందికి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క హిందువు చూడదగ్గ సినిమాలలో ఏదైనా ఉంది అంటే అది చావా మాత్రమే. నేను రీసెంట్గానే నిన్ననే చూసినాను, మన ప్రధానమంత్రి అయిన ఆ మూవీ గురించి అంత గొప్పగా మాట్లాడడం. ఒక ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్క హిందువు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు ఆ చావా సినిమా చూసిన వాళ్ళంతా ఇట్లా ఏడుచుకుంటూ బయటకు వస్తున్నారు. అంటే సినిమా రివ్యూకి సంబంధించి వీడియోలు చూసినప్పుడు అయితే నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా ఖచ్చితంగా చావా మూవీ చూడాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకెంత నచ్చిందో మీకు కూడా ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే మనం హిందూయిజాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. ధర్మో రక్షిత రక్షితగా అంటారు కదా, ఇట్లాంటి కరెక్ట్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం నిజంగా ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు మన హిందువుల పైన మత కల్లోలాలు సృష్టిస్తూ మన దేవతల్ని కించపరుస్తున్న ఈ సందర్భంలో మన జనాలకి ఒక బూస్టింగ్లా ఇవ్వడానికి కోసమనే ఇట్లాంటి సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు విక్కీ కౌశల్ మాత్రం ఇరగదీసిండని చెప్పవచ్చు. ఒక రకంగా అసలు సినిమా చూస్తున్నంతసేపు నాకు విక్కీ కౌశల్ కనపడలేడు, మొత్తం శంభు మహారాజే కనబడ్డాడు. అంత రియలిస్టిక్గా అంతమంది వేల మందిని ఒక్క చేతితో చంపిన వ్యక్తి. అసలు వీరత్వం అంటే ఏంది, రాజులు అంటే ఏంది, వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత కష్టపడ్డారు. వాళ్ళ ఒక రాజు అంటే లగ్జరీ లైఫ్ మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం ప్రాణాలనైనా తెగించి ఇవ్వగల గొప్ప వ్యక్తే రాజు అవుతాడని చెప్పి మంచిగా మెసేజ్ ఇచ్చిండు. అంతేకాదు మన దగ్గర వాళ్ళే మనల్ని మోసం చేస్తారని చెప్పేసి కూడా ఇందులో మంచి మెసేజ్ ఇచ్చిరనమాట. అదొక్కటే బాధ అనిపించింది. ఎందుకంటే అందరికీ అంత చేసిన వ్యక్తిని తన సొంత వ్యక్తులే అట్లా మోసం చేసి తనకి మరణానికి కారణమైందని అదొక్కటే బాధ అనిపించింది. కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తప్పకుండా చూడండి. తొందరలోనే తెలుగులో కూడా ఈ చావా మూవీ రిలీజ్ అవుతుంది. నేను మళ్ళొకసారి కాదు, ఏకంగా ఇంకా 10-20 సార్లైనా ఈ సినిమా ఖచ్చితంగా చూస్తాను. అంత నాకు నచ్చిందనమాట. మీరందరూ కూడా ఖచ్చితంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎంతసేపు చూసి ఆదరించినందుకు. అండ్ మీరే కనుక చావా మూవీ చూసి ఉంటే కనుక మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.